ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. బాగా రాముని కోసం పనిచేస్తాం. రామరాజ్యం కోసం తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం రావాలి. దేశంలో ఇదే విధంగా రామరాజ్యం కొనసాగడం కోసం తప్పకుండా రాముని పేరు పక్కా చెప్పుకుంటాం. ఓట్ల కోసం కాదు, ఇలా రాముని పేరు భక్తితో చెప్పుకుంటాం మేము. కానీ వాళ్ళు భయపడతాం, దానికి వాళ్ళ కర్మ మనమేం చేయలేమన్నా. కాబట్టి ఇది దయచేసి అందరూ కూడా వాస్తవాలు అనుంచండి. మేము రాముని పేరును రాజకీయాల కోసం వాడుకుంటలేము, కానీ వాళ్ళు మాత్రం రాముని పేరు చెప్తే భయపడుతున్నారు. ఇలా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అక్క మీ ఎవరికన్నా మీ అకౌంట్లో 2500 రూపాయలు పడ్డాయి అక్క, పడ్డాయా? మరి మనం ఒక గట్టి గుద్దిరి కాంగ్రెస్ పార్టీకి గుద్దిది రోడ్డు ఏమంటే 2500 అకౌంట్లో పడతాయట, అందుకే ఓట్లు ఇస్తున్నారు. ఇచ్చారా 2500 పడ్డాయా? మరి 100 రోజులు ఇస్తున్నారు. 100 రోజులు ఎప్పుడో దాటిపిగింది అయిపోయా. ఇప్పుడు 2500 అకౌంట్లు వేస్తా అన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారెంటీలు అని చెప్పి ఓటు గుద్దుతిరి కాంగ్రెస్ పార్టీ అదే విజయ్ వేస్తారా మళ్ళీగా? ఇక మళ్ళీరు. ఇప్పుడు 4000 రూపాయలు మీ అకౌంట్లలో ఎవరి అకౌంట్లో ఉన్నా, పెద్దలు ఉన్నారు కదా, ముసలి రూపాయలు ఉన్నారు కదా, మీ అకౌంట్లో మీ అన్న, మీ తాత, మీ నాన్నల అమ్మల అకౌంట్లో 4000 రూపాయలు పడ్డాయి ఆగ సర్పంచాలు. ఒక్కసారి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాలే, అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కరు రాలే. ఇవాళ నేను వచ్చి నష్టపోయిన రైతులకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తా. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కొట్లాడిన రైతుల కోసం నేను ఇవ్వాలి. వడ్ల కుప్పల మీద రైతులు చచ్చిపోయా, రైతులకు ఒక్క రైతుకు నష్టపరిహారం బీఆర్ఎస్ పార్టీ. మొన్న రైతులు నష్టపోతే కాంగ్రెస్ పార్టీ ఒక్క పైసా కూడా ఇవ్వకపోయా. ఇలా ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తాను, ఆ పార్టీ ఇవ్వలేదా? ఇలా కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇంతవరకు ఏపీ ఆగస్టు 15 చేస్తుందట, మళ్ళీ నమ్మించి మోసం చేయడానికి. ఇవాళ ఆ పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తాను, అది ఇవ్వకపోయా. కౌలు రైతులకు పైసలు ఇస్తాను, ఇవ్వకపోయా. రైతు కులం 12,000 రూపాయలు ఇస్తాను, వాళ్ళకి ఇవ్వకపోయా. బోనస్ 500 రూపాయలు ఇస్తాను, బోనస్ ఇవ్వకపోయా. తరుగు తాళ్ళు తేమ లేకుండా కొట్టాను, అవి కొనకపోయా. ఇలా ఏమి ఇవ్వక ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎట్లా మోసం చేసిందో, కాంగ్రెస్ పార్టీ అట్లా మోసం చేసి వీళ్ళు ఇద్దరు కలిసి వాళ్ళ సిరిసిల్లలో డ్రామాలు ఆడుతున్నారు. ఇవాళ నేత కార్మికులు గుర్తుంచుకోవాలి, వస్త్ర పరిశ్రమ సంక్షేమం ఇంకా సమర్చిపోలేదు. వాళ్ళకు రావాల్సిన 270 కోట్ల రూపాయల్లో కేవలం 50 కోట్లు ఇస్తామన్నారు. ఇచ్చేదానిక గ్యారెంటీ లేదు. ఇలా నేత కార్మికులు ఆలోచించాలి, ఆసాములు ఆలోచించాలి, యాజమాన్యం ఆలోచించాలి, కార్మికులు ఆలోచించాలి. మీరు దాదాపు చాలా రోజులు సమ్మె చేసిరు, ఈ ప్రభుత్వం పట్టించుకోలే. మీరు కష్టపడి సమ్మె చేసిరు. ఇలా మీరు కష్టపడి సమ్మె చేస్తే ఇలా ప్రభుత్వం దిగొచ్చింది. మీరు కష్టపడ్డా కూడా మీ సమస్య తెలంగాణ రాష్ట్రంలో చాలా మందికి తెలవలే, మీ ఇబ్బందులు తెలవలే. చాలా మంది నేతలను ఆత్మహత్య చేసుకున్నారు, ఇలా పైన సమాజాన్ని తెలవలే. మీరు కష్టపడ్డ తీరు, మీరు పడుతున్న ఈ ఇబ్బందులు చూసి ఇవాళ ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఈ సిరిసిల్ల పట్టణంలో ఇలా నేతన్న దీక్ష చేయడానికి నేను బయలుదేరే సమయంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్పందించి ఆదర బాదరగా వచ్చి ఇలా భయపడి, ఇలా దీక్షకు భయపడి తెలంగాణలోని నేతన్నలు మొత్తం రోడ్డు దిగెక్తారు. ఇవాళ సిరిసిల్లకు మద్దతు తెలుపుతారు. ఇలా నేత కార్మికులు కాంగ్రెస్ పార్టీ నాయకులను రోడ్ల మీద దిగినారు, ఉరికిస్తారని భయపడి ఇవాళ దిగొచ్చి ఇవాళ మీ సమస్యలు పరిష్కరిస్తామని చర్చలు జరిపి ఇవాళ 50 కోట్లు ఇస్తున్నట్టు ప్రకటించిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని, మీకోసం కొట్టాలంటే కేసీఆర్ కొడుకు జైలుకి పంపి మమ్మల్ని ఏం చేస్తాం? తెలంగాణ మొత్తం మీలకు అంత తిరిగి కేసీఆర్ ఏ విధంగా కోట్లు సంపాదించుకొని ఇలా మన రక్తం తాగిండో, ఇచ్చిన హామీ డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఇవ్వకపోయా, పెన్షన్లు ఇస్తాను ఇవ్వకపోయా, రేషన్ కార్డు ఇస్తాను ఇవ్వకపోయా, దళితులకు సమస్యలు పట్టించుకోకపోయా, బీసీల సమస్యలు పట్టించుకోకపోయా, అగ్రవర్ణాల పేదలను రాచి రంపాన పెట్టే ఏ సమస్యలు పట్టించుకోలే. ఇలా నేతల గురించి పట్టించుకోలేదా? ఎవ్వరి గురించి పట్టించుకోలేదు. కాబట్టి తెలంగాణ మొత్తం ప్రజా సంగ్రామ యాత్ర చేసి పేదోళ్ళందరూ కలిసి వాళ్ళ లోపల చైతన్యం రగిలించి ఇవాళ కేసీఆర్ గద్దె దించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మాకు అధికారం రాకపోవచ్చు, కాంగ్రెస్ దొంగ హామీలు ఇచ్చి 6 గ్యారెంటీ ఇచ్చి వాళ్ళ అధికారం రావచ్చు, కానీ ప్రజల గుండె లోపల నరేంద్ర మోడీ ఉన్నాడు. కాబట్టి దయచేసి ఆలోచించండి, ఇవి రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావు, దేశానికి సంబంధించిన ఎన్నికలు, దేశ రక్షణకు సంబంధించిన ఎన్నికలు, దేశ అభివృద్ధికి సంబంధించిన ఎన్నికలు, ఇవాళ దేశంలో పేద ప్రజల బతుకుల కోసం జరిగే ఎన్నికలు. కాబట్టి నరేంద్ర మోడీ లేని దేశాన్ని పేద ప్రజలు ఊహించుకోలేరు. ఏడవేనా మోడీ 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 అంటున్నారు. ఆలోచన వల్ల ఈ దేశాన్ని కాంగ్రెస్ ప్రధానమంత్రి నిర్ణయించే ఎన్నికలు అయితే మా అభ్యర్థి
మా అభ్యర్థి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ. మేము నరేంద్ర మోడీ గారిని చూసి ఓట్లేమంటున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రధానమంత్రి అభ్యర్థి ఎవడూ లేడు. ఎవరు చూసి ఓటేయమంటారంటే అది చెప్తలేరు. మీకు నాయకుడే లేనప్పుడు ప్రజలు మీకు ఎందుకు ఓట్లేయాలి, ఎట్లా ఓట్లేయాలి, దేశాన్ని ఏ విధంగా కాపాడతారు, ఎవరు కాపాడతారు? మేమేమో మోడీ గారు దేశాన్ని కాపాడుతారంటున్నాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దేశాన్ని ఎవరు కాపాడతారంటే వాళ్ళకి పేరే చెప్తలేరు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరందరూ వాస్తవాలు ఆలోచించండి. తప్పుడు మేము రైతుల కోసం కొట్టాడితే బీఆర్ఎస్ పార్టీలు కేసు పెట్టారు. మా మీద కేసు పెట్టే జైలుకి పోయింది మేము. మీరు ఓట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీలో కొట్టేస్తారు. మీ పిల్లల ఉద్యోగాల కోసం కొట్లాడింది మేము, జైలుకు పోయింది మేము. ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తుంది. మహిళల మీద అత్యాచారం జరిగితే కొట్లాడింది మేము, ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తుంది. ఓడు భూముల సమస్యల మీద కొట్లాడింది మేము, జైలుకు పోయింది మేము, ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తుంది. మీ ఇళ్ల కోసం కొట్లాడింది మేము, ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తుంది. మోడీ గారు వ్యాక్సిన్ ఇచ్చే, మోడీ గారు బియ్యం ఇవ్వబట్టే, మోడీ గారు రుణాలు ఇవ్వబట్టే, మోడీ గారు గ్రామ పంచాయతీ నిధులు ఇవ్వబట్టే, బాత్రూమ్ల పైసలు మోడీ గారే ఇవ్వబట్టే, శ్మశాన వాటికల పైసలు మోడీ గారే ఇవ్వబట్టే, అన్ని మోడీ గారే ఇవ్వబట్టే. కానీ ఓట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. ఇది తప్పక అదక తప్పక అదక. మరి ఈసారి వేస్తారా? మళ్ళా వేస్తారా? గట్టిగా మళ్ళీ వేస్తారా ఈసారి అబ్బో ఎక్కడేస్తారు? అబ్బో మీ అందరికీ రాముడు మోడీ రావడలేడు. అందుకే అక్క కొట్టాడింది మేము కొట్టాడితే మీరు వాళ్ళకు ఓట్లేస్తే ఇవాళ మమ్మల్ని మోసం చేస్తాట కాదా? ఎప్పుడన్నా కాంగ్రెస్ ఇప్పుడు ఇద్దరు వస్తారు. కాంగ్రెస్ అయిపోయినాయి ఇక టికెట్, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చుడు, ఎవరి టికెట్ వాళ్ళే పెట్టుకుంటారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి దొరుకుతలేడు. నిన్న ఒక లెటర్ పెట్టుకున్నాడు, నాకే టికెట్ వచ్చిందని చెప్పి. నీకు రాలేదు, నాకే వచ్చాను, ఇంకో లెటర్ పెట్టుకున్నాడు. ఇవాళ ఎవరికి టికెట్ వచ్చిందో ఎవరు కాంగ్రెస్ పార్టీ నామినేషన్లు స్టార్ట్ ఇవాళ నామినేషన్ వేసే ముందు ముహూర్తాలు చూసుకుంటాం. 18వ తారీఖు ముహూర్తాలు నామినేషన్ స్టార్ట్ అయినాయి. నేను స్వామీజీని అడిగిన, స్వామీజీ నా పేరు మీద ముహూర్తం ఎప్పుడో చెప్పు, నేను పోయి నామినేషన్ వేయాలంటే నీకు 19వ తారీఖు మంచిగా ఉంది, 20వ తారీఖు మంచిగా ఉంది అని స్వామీజీ చెప్పాడు. 19వ తారీఖు ఒక సెట్ చేస్తాం, 20వ తారీఖు మళ్ళీ సెట్ చేస్తున్నాం. మరి కాంగ్రెస్ పార్టీ ఇలా అభ్యర్థుల ముహూర్తాలు చూసుకోలేదా? ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించడానికి వెనుక ముందు అవుతుందంటే కాంగ్రెస్ పార్టీ ఇక గెలువది. ఇక్కడ పోటీ ఏదో నామమాత్రంగా పోటీ చేయాలి కాబట్టి చేయడానికి మాత్రమే వస్తుంది తప్ప నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి ముందుకు వస్తలేరు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి కరువై ఇలా ఇంతవరకు ప్రజలకు తెలియని వాళ్ళను, ఇక్కడ లేని వాళ్ళకు టికెట్ ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఒక్కసారి ఆలోచించండి. ఇలా మీకు ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, నేను వచ్చినా, నన్ను కరీంనగర్ ఎంపీగా గెలిపించిన తర్వాత దాదాపు 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చిన. ఇలా కోవిడ్ వచ్చినప్పుడు ఇలా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇంట్లో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీకు తెలియదు, ఇప్పుడు చూడలేనాడు. ఇలా సిరిసిల్లకు కోవిడ్ వారికి నేనొచ్చిన, వేములవాడకు నేనొచ్చిన, సిరిసిల్ల హాస్పిటల్కు నేనొచ్చిన, ఇలా బియ్యం వచ్చిన, పప్పులు ఉప్పులు వంచిన, కరీంనగర్ కోవిడ్ వారికి నేనొచ్చిన, తెలంగాణ మొత్తం గిరగిర తిరిగిన. మీరందరూ ఇంట్లో ఉండరాక మీ కుటుంబ సభ్యులతో. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కోవిడ్ వస్తే కొడుకు దోస్తాన లేకుంటే చేయి, దాని మీద విచారణ చేయి. 100 కోట్ల రూపాయల స్కామ్, అది 100 కోట్ల రూపాయల స్కామ్. దాని మీద విచారణ చెప్తే 3 కంపెనీలను తీసుకొచ్చి లోపడే తొక్కితే వాళ్ళ నేతలకు ఏ విధంగా అన్యాయం జరిగింది, ప్రభుత్వ ప్రజాధనానికి ఏ విధంగా దుర్వినియోగం చేసిందో మొత్తం బయటకు వస్తుంది. దాని మీద మాట్లాడు, దాని మీద ఎందుకు మాట్లాడు? దాని మీద ఇలా కేసీఆర్ కొడుకు ఈ ప్రాంతంలో చేసే అక్రమాల మీద ఎందుకు మాట్లాడు? ఇలా కేసీఆర్ వచ్చి ఈ సిరిసిల్లకు వచ్చి వాళ్ళ ముఖ్యమంత్రిని బండబూతులు తిట్టిపోయాడు. ముఖ్యమంత్రిని కేసీఆర్ వచ్చి కాంగ్రెస్ పార్టీ మంత్రులు తిట్టిపోయాడు. కానీ ఇక్కడ మంత్రికి మాత్రం పాపం తిట్టడానికి నోరు రాదు. కేవలం బండి సంజయ్ తిట్టడానికి మాత్రమే నోరు వస్తుంది. ఎదవ అంటాడు. నీ అన్న మీడియాలో అన్నారు, అన్న నేను ఎదవ అన్నాడు. ఏందన్న అంటే మా అన్నని, ఆయనే మా పెద్దన్న నన్ను ఆశీర్వదించాడు. పెద్దవ అంటే 1000 ఏళ్ళు ధనికుడిగా వర్తిల్లు అన్నట్టు. నాకేమైనా పైసలు వస్తే ఆయనకే పంపుతుంది అని నేను అన్నా. మా అన్న అంటే నా ఆశీర్వదించు. నేను నాకు చెడు రాదక్క, నాకు బూతులు రావు. ఈ విమర్శ నేను నవ్విస్తా, నేను నవ్వుకుంటా మాట్లాడతా తప్ప వాళ్ళకి అహంకారం నాకు లేదు. వాళ్ళకి కన్నకవరం తలకాయ నాకు ఎక్కది. ఎందుకంటే ఆయన అధికారప్పుడు కన్నకవరం తలకాయకి ఎక్కి ఇలా కేసీఆర్ కొడుకు ఏ విధంగా రాసి రంపాన పెట్టాడో మీరు చూడలేక ఇక్కడ మా కార్యకర్తలు శిశువులో ఉన్నట్టు వీళ్ళందరూ ఇలా నవ్వుకుంటున్నారు. ఇలా ఉన్నాడు దానిక వీళ్ళందరి పేరు కేసులు ఉన్నాయి. కేసీఆర్ రాజరికమా ఏమన్నా?
రాచరికమా? కేసీఆర్ కుటుంబ సభ్యులు ఊరాలకు వస్తే గతంలో రాజుల కాలంలో చెప్పులు తీసి నెత్తి పెట్టుకుంటారట. ఇక చెప్పులు తీసి నెత్తి పెట్టుకోవడం తప్ప అన్ని అనుభవించిన వాళ్ళు. ఇక కేసీఆర్ కుటుంబ సభ్యులు ఊరాలకు వస్తే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను 2 రోజులు పోలీసులు ఎత్తుకపోయాక 2 రోజులు పోలీసులు ఎత్తుకపోదు. ఇష్టానుసారంగా నాన్-బెయిలబుల్ కేసు అనుకుంటే బండి సంజయ్ అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మర్చిపోరన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించాలి. ఇలా 50% సబ్సిడీతో 50% సబ్సిడీతోని కరెంట్ విద్యుత్ సబ్సిడీని తప్పకుండా పునరుద్ధరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వాలి. యార్డ్ మీద 10% సబ్సిడీని అందించాల్సిన బాధ్యత ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. గత బకాయిలు కూడా ఇలా విద్యుత్ బకాయిలు పెరిగి ఇలా ఆసాములందరూ యజమానులందరూ అప్పుల పాలే పరిస్థితి. గత బకాయిలన్నీ రద్దు చేయాలి. 50% సబ్సిడీతోని ఇవాళ విద్యుత్ బిల్లులు ముందుకు తీసుకురావాలని చెప్పి ఇలా తప్పకుండా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి బస్సులో వాళ్ళకు ఉపాధి కల్పించాలి. అదే విధంగా గత ప్రభుత్వం 370 కోట్లతోని వర్క్ టు ఓనర్ పథకాన్ని ఇప్పుడు ప్రారంభించాలని చూసిందో దాన్ని తిరిగి దాన్ని ప్రారంభించాల్సిందిగా ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. కానీ వస్త్ర పరిశ్రమను కాపాడు కోసం నేతలకు అండగా ఉండడానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మీ ముందుంటుందన్న. నేను గెలిచినాక ఎంపీ అని కాదు, ఎట్టి పరిస్థితుల్లో మీ సమస్యలు పరిష్కరించేవారు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగి వచ్చేవారు కూడా మీకు అండగా ఉండేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అలా కేసీఆర్ నే మెడల్ పట్టి కిందికి గుంజుకొచ్చాను నేను. ఇలా రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ మెడల్ వంచింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు అండగా ఉండి అనేక ఉద్యమాలు చేసిన వ్యక్తిని నేను. ఇలా నా మీద కాంగ్రెస్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 109 కేసులున్నాయి. ఇవాళ 2 సార్లు జైలుకి పోయినా. ఇవాళ జిల్లాలో వస్త్ర పరిశ్రమను కాపాడుకోవడం కోసం నేతన్నల డిమాండ్ పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచడానికి నేను కేసులకు భయపడను, జైళ్లకు భయపడను. దేనికైనా తెగించి ఇలా సిరిసిల్ల కేంద్రంగా మీకు అండగా ఉండే బాధ్యత నాది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మెడల్ వంచే బాధ్యత మాది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను దయచేసి నమ్మి మోసపోకండి. ఎన్నికల తర్వాత మళ్ళీ మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ పట్టించుకోదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.